విశాఖపట్నంలోనే ప్రధాన రైతు బజారుల్లో సీతమ్మధార రైతు బజారు కూడా చాలా ముఖ్యమైన రైతు బజారు. ఇది ప్రభుత్వం నిర్వహించే రైతు బజారు. ఈ రైతు బజార్లో అన్ని రైతు బజార్లో ఉండే సమస్యలు లాంటి సమస్యలే ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ సమస్య కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే రైతు బజారుకు వెళ్ళే ప్రధాన మార్గం ఉంటుందో ఆ మార్గంలో మీరు గమనిస్తే రోడ్డులో మొత్తం రోడ్డులో సగం రోడ్డును మీరు గమనిస్తే అక్కడ డివైడర్ లైన్ కనిపిస్తుంది. ఆ డివైడర్ లైన్ని ఆక్యుపై చేస్తూ పార్కింగ్ వెహికల్స్ కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, ఏ విధంగా ఆ రోడ్డు మీదకి వచ్చి వ్యాపారం చేసుకోవడం కావచ్చు, రైతు బజారుకు వెళ్ళే వారు కూడా వాళ్ళ యొక్క వెహికల్స్ని రోడ్డు మీద ఈ వరుసలో పార్కింగ్ చేసి లోపలికి వెళ్తారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఎవరైతే టువర్డ్స్ వెంకోజీపాలెం, హెచ్బి కాలనీ, సీతమ్మధార ఈ ప్రాంతాల నుండి విశాఖలోని వేరే ఇతర ప్రాంతాలకి రైల్వే స్టేషన్కో కాంప్లెక్స్కో ఇంకే పనులు కార్యకలాపాలు జరపాలన్నా ఈ రోడ్డునే వాడతారు. ఈ రోడ్లో మీరు గమనిస్తే కేవలం హాఫ్ రోడ్ను మాత్రమే యూటిలైజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి మార్గం కనిపిస్తుంది. మిగతా ప్లేస్ అంతా కూడా అక్కడ పార్కింగ్ వెహికల్స్, అదేవిధంగా చిరు వ్యాపారాలు చేసుకునే తోపుడు బండ్లు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే రోజు ఇదే మార్గం గుండా ఇక్కడి నుండి కాంప్లెక్స్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ వెళ్ళాలంటే ఇదే ప్రధాన మార్గం. ఈ మార్గంలో మీరు చూడండి, మీకు లైవ్లో కనిపిస్తుంది ఏ విధంగా వెహికల్స్ అనేవి స్లోగా పాస్ అవుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఉండాల్సినంత రోడ్డు ఇక్కడ లేదు. సగం రోడ్డుని మీరు డివైడర్ లైన్ అవతలంతా మీరు చూడండి, డివైడర్ లైన్ అవతలంతా కూడా ఆక్యుపేషన్లోనే కనిపిస్తుంది. పార్కింగ్తోని చిరు వ్యాపారాలు బళ్ళుతో మనకి టోటల్గా రోడ్డు అంతా సగం ఆక్యుపై కనిపిస్తుంది. మరి వచ్చే వాళ్ళకి ఈ రైతు బజార్ దాటినంత వరకు కూడా మినిమం ఇక్కడ ఒక 5 minutes వెయిట్ చేసే టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఉదయం 7 నుండి మళ్ళీ మధ్యాహ్నం 11, 12 వరకు కూడా ఇదే విధమైన ఘటనలు కనిపిస్తాయి మనకి. మెల్లిగా రావడం, పక్కనే ఆ రైతు బజార్లకు సంబంధించిన ఏవైతే కూరగాయలు దించుకోవడానికి ఆటోస్ కానీ దానికి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే ఆపేస్తారు. అండ్ అంతేకాకుండా దీనికి ఆనుకొని ఆక్సిజన్ టవర్స్ ఉండడం, ఆ ఆక్సిజన్ టవర్స్లో నుండి చాలామంది టువర్డ్స్ వాళ్ళ పనులు కానించుకోవడానికి వాళ్ళ పనుల కోసం ఇదే రోడ్డును వాడుతూ ఉంటారు. పెద్ద పెద్ద వెహికల్స్ ఇదే రోడ్డు గుండా వెళ్తూ ఉంటాయి. అయితే ఈ టైంలో ఇక్కడ చాలా ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయి. అక్కడ చూడండి, చాలా స్లోగా రావడం మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, డివైడర్ లైన్ అంతా కూడా సగం ఆక్యుపై అయిపోయి మనకు కనిపిస్తుంది. అయితే ఈ సమస్య ఏదో ఈ రోజుదో నిన్నటిదో కాదు, ఎప్పటి నుండో ఇదే సమస్య ఈ సీతమ్మధార రైతు బజార్లో ఉంది. ఇదే కాదు, అటువైపు రోడ్లో షాపింగ్ కాంప్లెక్స్ ఉండడం వల్ల ఆ రోడ్లు కూడా రాత్రి అయితే సగం డివైడర్ లైన్ సగం వరకు కూడా ఆక్యుపై అయిపోయి కనిపిస్తాయి. అంటే పార్కింగ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడం ద్వారా వెహికల్స్ అన్నీ కూడా రోడ్డు మీదే నిలిపేస్తారు. దీని ద్వారా ఏంటంటే రాత్రి పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళే చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు కూడా ఇదే రోడ్డు కింద ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా అటువైపు కాశ్యప్ చాలా పెద్ద మెడికల్ స్టోర్సు, కాశ్యప్ హోమ్ నీడ్స్ అనే షాపింగ్ కాంప్లెక్స్ ఉండడం వల్ల దానికోసం ఆగే వాళ్ళు కూడా రోడ్డు మీద వెహికల్స్ ఆపేసే పరిస్థితి ప్రజెంట్ మనకి ఈ సీతమ్మధార రైతు బజార్ చుట్టూ కనిపిస్తుంది. అదే అధికారులు ఇప్పటికైనా ఈ సమస్యని పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నారనే ప్రశ్నకి వాళ్ళ దగ్గర నుండి సమాధానం లేదు. అయితే ఇదే విషయాన్ని పలుమార్లు మనం ఎక్స్పోజ్ చేసినా సరే పట్టించుకోలేని వైనం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్కింగ్ కోసం సరైన ప్రదేశాలను కేటాయించడమో లేదా వేరే ఎక్కడైనా పార్కింగ్ చేసుకునేలా వెసులుబాటు కల్పించడం, అదేవిధంగా ఏదైతే కూరగాయలు దించడానికి అన్లోడింగ్ చేయడానికి వచ్చే వెహికల్స్ని వేరే దారి మళ్లించడం. ఎందుకంటే రైతు బజార్ కొంచెం ముందుకెళ్తే పక్క నుండి ఇంకో రోడ్డు ఉంటుంది, కీరం కాలనీ వెళ్ళడానికి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు అంతా చాలా ఖాళీగా ఉంటుంది. ఆ రోడ్లో వీటిని డెప్లాయ్ చేయడం ద్వారా ఈ రోడ్డు ఫ్రీ అవుతుంది. అయితే ఈ ఐడియా అధికారులకు ఎప్పుడో వచ్చే ఉంటుంది. కాకపోతే ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నది అధికారులే చెప్పాలి. అయితే ఇక్కడ అమ్ముకునేవారికో ఇక్కడ కొనుక్కునేవారికో ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రోడ్డు మీద డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి అది ఒక ప్రధాన సమస్యనే చెప్పాలి. ఎప్పటికైనా స్థానికంగా ఉండే నాయకులు, జీవీఎంసీ అధికారులు, అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు దీని మీద ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం 100కి 100% ఉంది. ఈ సమస్య ఒక్క ఈ రైతు బజార్దే కాదు, విశాఖపట్నంలో ఉన్న పలు రైతు బజార్లో ఇదే విధంగా
ఫుల్ మొత్తం రోడ్లో సగం రోడ్డుని ఆక్యుపై చేసి, అంటే డివైడర్లో సగం రోడ్ని ఆక్యుపై చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఉదయాన్నే దీని గుండా ప్రయాణించే వాళ్ళు కొంత ఇక్కడ ఆగుతూ మెల్లగా ప్రయాణించాల్సిన పరిస్థితి, నచ్చినట్లుగా ఎవరికి వాళ్ళు ఇక్కడ కార్లు కూడా ఆపేసిన పరిస్థితి ఉదయం పూటలు కనిపిస్తుంది. వాటిని కూడా రెక్టిఫై చేసి వాటికి సరైన ప్లేసెస్ అనేది ప్రొవైడ్ చేస్తే ఈ సమస్య కొంత జటిలంగా కాకుండా సాధారణంగా మారుతుంది. వెళ్ళే ప్రయాణికులు కూడా సాదాగా వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకుంటారు. దీని మీద ఎప్పటికైనా జీవీఎంసీ అధికారులు కావచ్చు, లేదంటే మార్కెటింగ్ శాఖ అధికారులు కావచ్చు, దీని మీద దృష్టి పెట్టడం చాలా అవసరం అనేది ఇప్పుడు ఇక్కడ ప్రజలు చర్చించుకుంటున్న విషయం. దీని మీద బీబీసీ ఆన్ టీవీ పలుమార్లు ఆల్రెడీ కథనాలు వేసినా సరే అధికారుల్లో ఎలాంటి చలనాలు లేవు. ఎప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యని జటిలంగా మారకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. మన బీబీసీ ఆన్ టీవీ ఎప్పటికప్పుడు మీకు ఇలాంటి కథనాలు అందిస్తూనే ఉంటుంది. కెమెరామెన్ సూర్యతో రాజు, విశాఖపట్నం, బీబీసీ ఆన్ టీవీ.